ప్రపంచ దేశాల్లో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన నాయకునిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నేటికి కూడా 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో కూడా ఆయన సేవలను విశేషంగా అందిస్తూ ఏ రోజుకు ఆ రోజు యాక్టివ్గా నూతన ఉత్తేజంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేసేదానికే ఆయన నవ యువకుని కంటే కూడా మంచి ఉత్సాహంతో ఆయన పరిపాలన అందిస్తున్నారు. ఆయన సేవలు మనం అందరము రాబోయే 15 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం వినియోగించుకోవాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా నేను ఒట్టిమిట్ట మండల నాయకులు కార్యకర్తలందరూ చెప్పున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే రాష్ట్రంలో అభివృద్ధి అనేది మూలపడిపోయింది. ఆ అభివృద్ధిని గాడిలో పెట్టిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు గతంలో ఆంధ్ర రాష్ట్రం చూడని పరిశ్రమ అధినేతలు ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టి తద్వారా 6 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబు పైన నమ్మకంతో 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వెచ్చించనున్నారు. అది చాలా శుభకరం. ఇకపోతే మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 16,000 ఉద్యోగాలను డిఎస్సి ఉద్యోగాలను ఈరోజే చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈరోజు ప్రకటించడం జరిగింది. జూన్ జూలై నెలలో ఈ 16,000 మందిని కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీచర్లుగా నియమించడం జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఈ రకంగా చంద్రబాబు గారు నెరవేర్చారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే గత ప్రభుత్వ హయాంలో పందికొక్కుల కంటే హీనంగా అమ్మేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరు బండారం బయటపడతా ఉంది. అందులో ముఖ్యంగా మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని నిన్నటి దినం 8 గంటల పాటు సిట్ విచారణ ఎదుర్కొన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన పాత్ర బహిర్గతమైంది. ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు దొరికాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఆయనతో పాటు మరికొందరు ఊచలు లెక్క పెట్టడం ఖాయం. ఇకపోతే ఈ మండలంలో ఒక నాయకుడు మిథున్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తూ ఆయన అండతో నేనేమైనా చేయగలని చెప్పి ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా తన హవా కొనసాగుతుందనే రీతిలో వ్యవహరిస్తున్నాడు. ఆ నాయకునికి ఖచ్చితంగా ఆ నాయకుని బండారం కూడా గడ్డన పెడతాం. 12 కోట్ల రూపాయల అవినీతిని ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద ఈ నాయకుడు చేయడం జరిగింది. సాక్ష్యాధారాలతో సహా ఖచ్చితంగా బయటపెట్టి ఈ నాయకుని కూడా శంకరగిరి మండలాలకు పంపించడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఒట్టిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ నాయకుడు తన స్థాయి ఏదో పెద్ద నేషనల్ లెవెల్ అండి, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా విమర్శిస్తాను. నీ స్థాయి లేదని చెప్పి ఈ నాయకుని స్థాయి ఏమో అందరికీ తెలుసు. ఈ నాయకుడు కాంపెన్సేషన్ తీసుకున్నప్పుడు 8 ఎకరాల భూమి ఉంది, ఇప్పుడు 800 ఎకరాలు అతని పేరుతో ఉంది. అందరికీ తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ నాయకుని బండాగరం బయటపెట్టి 12 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఉద్దిమడుగు ప్రాజెక్టు కింద, వాటిని నయా పైసలతో సహా లెక్క పెట్టి ఖచ్చితంగా వడ్డీతో సహా కక్కిస్తాం. ఈ నాయకుని బండారం త్వరలో పత్రికాముఖంగా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ మండలంలో కొందరు నాయకులు మాటలకు వాళ్ళ చేష్టలకు భయపడి వాళ్ళు చేసే దర్పాన్ని చూసి అది పోలీస్ కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, కొందరు నాయకులు తొత్తుగా మారి ప్రజలను ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటిని తగిన వేదికల్లో సమాధానం చెప్పి తీరుతామని చెప్పి మీ అందరి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని చెప్పి ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తున్నాడు. ఇకపోతే ఒక నాయకుడు ఇక్కడ పోలీస్ అధికారులకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నాడు. ఆ నాయకుడు ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్లో ఉన్నాడు. పందికొక్కు మేసినట్టు వైఎస్ఆర్ పార్టీలో మేసి లాస్ట్ ఎన్నికల సమయంలో 10 రోజుల ముందు మన మిత్ర పార్టీలో చేరినాడు. ఒట్టిమిట్ట తెలుగుదేశం పార్టీలో కాదు, మన మిత్రపక్షమైన ఒక పార్టీలో చేరినాడు. ఆ నాయకుడు ఈరోజు రాజపేట నియోజకవర్గంలో కొందరు సిఐలు ఎస్ఎల్లు నేనే మార్పిస్తున్నాను, నా మాట వినకపోతే మీ అందరూ అంతా చూస్తాను, ఒంటిమిట్ట సిఐ కృష్ణరాజు నాయకుని లేపినట్టు మిమ్మల్ని కూడా లేపుతానని చెప్పి బెదిరిస్తున్నాడు. ఆ నాయకుని బండారం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గడ్డను పెడతాం. ఇది ముఖ్యమంత్రి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది. ఈ నాయకుడికి తొత్తులుగా వ్యవహరించే నాయకులు, అదేవిధంగా ఆ నాయకుల మాటలు వింటుంది ఇక్కడ కొందరు అధికారులు ఖచ్చితంగా
వాళ్ళ మాటలేని మీరు తప్పు చేయొద్దు, తప్పు చేస్తే శంకరగిరి మండలానికి పోవడం తథ్యమని చెప్పి సవినయంగా హెచ్చరిస్తున్నాను. నాయకులు మాటలు విని అధికారులు పనిచేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడక తప్పదని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ మంచి పరిపాలన అందించే భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ యజ్ఞంలో అధికారులు సహకరించాలి. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం మొద్దు నిద్రపోతున్నాయి. వాళ్ళు మూసధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ హయాంలో మనం లేమో వైఎస్ఆర్లోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారు. అలాంటి నాయకులు కళ్ళు తెరుచుకొని ప్రజలందరికీ సుపరిపాలన అందించాలా, సమస్యల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలా, అందరికీ ఒకే నాయకత్వం కింద పనిచేయాలంటే ఈ మండలం ఈ నియోజకవర్గంలో అలాంటి పరిస్థితులు లేవు. ఒక ఇన్ఛార్జ్ వచ్చినంత వరకు మీరు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన నాయకుల పక్షాన అదేవిధంగా కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన అభిమానులు అందరి పక్షాన నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా. గడిచిన 42 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలోనూ ఉన్న మనసా వాచ కర్మేణ పార్టీ కోసం పనిచేస్తున్న నాకున్న 66 సంవత్సరాల వయసులో 42 సంవత్సరాలు తెలుగుదేశంలోనే ఉన్నానని చెప్పి తెలియజేస్తూ నా సేవలను నాకు సంబంధించిన వరకు మిత్రుల వరకు అదేవిధంగా ఈ పార్టీ నాయకుల వరకు మేమందరం ప్రజల పక్షాన పోరాడి మీ అందరి తరఫున రాబోయే రోజులు అండగా నిలబడతామని తెలియజేస్తూ కొత్తగా పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి పేరు పేరున్న ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు.